రణ్వీర్ అమర్ ఆఫీస్లో టెన్షన్ పడుతూ కూర్చుంటాడు. అసలు అమర్ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాడా అని టెన్షన్ పడుతూ ఉంటాడు రణ్వీర్. అమర్ మాత్రం రణ్వీర్ వెనకాల నుండి కూల్గా వచ్చి తన సీట్లో కూర్చొని రణ్వీర్ని గమనిస్తూ ఉంటాడు. చెప్పండి అమరేంద్ర గారు, నన్ను ఎందుకు రమ్మన్నట్టు అని రణ్వీర్ అడుగుతూ ఉండగా, ఏం లేదు రణ్వీర్, మీ పాప దొరికింది అని అమర్ చెప్పేస్తాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు రణ్వీర్. ఏంటి అమరేంద్ర అని రణ్వీర్ మళ్ళీ అడుగుతూ ఉండగా, అవును మీ పాప దొరికింది రణ్వీర్ అని అమర్ అనగానే సంతోషపడుతూ ఉంటాడు రణ్వీర్. నా పాప దొరికిందా, నా పాప దొరికిందా అని సంతోషపడుతూ ఉంటాడు రణ్వీర్. అవును నీ పాప దొరికింది కదా, మీ మిస్సెస్కి ఫోన్ చేసి గుడ్ న్యూస్ చెప్పవా అని అమర్ అడగగానే ట్రాన్స్లో ఉన్న రణ్వీర్ జేబులో నుండి తన మొబైల్ తీసి ఫోన్ చేయబోతూ ఉంటాడు. ఒక్క నిమిషం షాక్ అయి అలా అమర్ని చూస్తూ ఉండిపోతాడు రణ్వీర్. దాంతో అమర్ కూల్గా ఇలా అంటుంటాడు రణ్వీర్, అంటే నీ భార్య ఎక్కడుందో నీకు తెలుసు కదా రణ్వీర్ అని అంటూ చైర్లో వెనక్కి వాళ్ళి రిలాక్స్డ్గా రణ్వీర్ని చూస్తూ ఉంటాడు అమర్. తన గుట్టు బయటపడినందుకు టెన్షన్ పడుతూ ఉంటాడు రణ్వీర్. ఇక మనోహరియే తన భార్య అన్న నిజం అమర్ ముందు రణ్వీర్ బయట పెడతాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.